ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 21/8/2025 గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనము, వర్ష ఋతువు, బహుళ పక్షము, త్రయోదశి మధ్యాహ్నం 12:47 వరకు ఉండి తదుపరి చతుర్దశి ప్రారంభమవుతున్నది. పుష్యమి నక్షత్రం రాత్రి 12:10 వరకు ఉండి తదుపరి ఆశ్లేష నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత గడియలు సాయంకాలం 5:51 నుంచి 7:25 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:14 నుంచి 11:04 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:14 నుంచి 4:05 వరకు కూడా దుర్ముహూర్త వ్యాప్తి ఉంటున్నది. వర్జము ఉదయం 8:22 నుంచి 9:57 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:46 నుంచి 3:22 వరకు, సూర్యోదయం 6:03 సూర్యాస్తమయం 6:35. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనుకూలవంతమైన ఫలితాలు, ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, నూతన వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు, బంధుమిత్రుల అనుకూలత, యజ్ఞయాగాది క్రతువు నిర్వహించే అవకాశం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి అభివృద్ధి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు, విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి పొందుకునే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, జ్యోతిష్య పండితులకి, సోషల్ మీడియా, సాటిలైట్స్ల వారికి అభివృద్ధి పొందుకునేటువంటి అవకాశం, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి, కోర్టు వివాదాల సమస్యపోయేటువంటి అవకాశం, ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి అదృష్ట యోగం, ఆనంద యోగం, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, వృత్తి ఉద్యోగాది లాభం, కళాకారులకి, క్రీడాకారులకి అనుకూలత, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజర్కి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, బొటెక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, అనుకూలవంతమైన స్థితి, విద్యా ఉద్యోగ వ్యాపారాదులు లాభం, కళాకారులకు, క్రీడాలకు అనుకూలత, ముఖ్యంగా విదేశాల్లో కూడా కళా క్రీడా ప్రదర్శన అనుకూలంగా ఉండబోతోంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. వస్తువాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ అభివృద్ధి పొందుకునే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు, ఆగిపోయిన పనులు పునఃప్రారంభమయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశం, మంచి సౌకర్యవంతమైన గృహయోగం, ధనలాభం, ఆనంద యోగం, ఐశ్వర్యం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మంచి వాక్చాతుర్యం, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, బొటెక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారంలో, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం, అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, ఈవెంట్ మేనేజర్కి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి.
ధన కనక వస్తు వాహన ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం అభివృద్ధి. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విద్యాభివృద్ధి, అలాగే వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకునేటువంటి అవకాశాలు, మంచి ఆర్థిక పరిపుష్టత, లోన్ సౌకర్యము, గృహలాభము, పొలం లాభం ఉంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలంతో శుభస్థితి. స్వదేశంలో, విదేశాల్లో విద్యా పరిపూర్ణత పొందుకోవచ్చు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు ముఖ్యంగా మంచి ఉన్నత స్థాయి ప్రయోజనాన్ని పొందుకోబోతున్నారు. ఆనందకరమైన సంపద కూడా ఉంటుంది. గొప్ప వ్యక్తులతో పరిచయం కూడా నూతన వ్యాపారానికి నాంది పలికే అవకాశాలు ఉన్నాయి. అనుకూలవంతమైన ఆరోగ్య, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ సఖ్యత, కోర్టు వాదాల సమస్యపై నుండి అదృష్టంగా చెప్పవచ్చు. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి పట్టిందల్లా బంగారమే. ధైర్యము, స్థైర్యము, ఆనందము, ఆరోగ్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభం, ప్రశాంతమైనటువంటి సుఖజీవనం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, బంధుమిత్రుల సమాగమం. ఇది అసాధ్యం అనుకున్న పనిని ఈరోజు సంపూర్ణమైనటువంటి శుభయోగాన్ని సుసాధ్యము చేసుకునే అవకాశం కనబడుతుంది. తప్పకుండా వీరికి కార్యసిద్ధి, వ్యవహార లాభం, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, మాతాపితృల సౌఖ్యము, సోదరులతో మైత్రి, అనుకూల ఉద్యోగంలో బదిలీలు, నూతన ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం కనబడుతోంది. ధనధాన్య వృద్ధి బాగా ఉంటుంది. ఆర్థిక పరిపుష్టత బాగా ఉంటుంది. విదేశాల్లో, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా లాభాలు. ఈవెంట్ మేవరికి, బోరుబావుతో వారికి, తోలు దగ్గర సూపర్ లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల అభివృద్ధి. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆర్థికాభివృద్ధి, ఆరోగ్య శుభయోగాలు, ఉద్యోగ లాభం, విద్యాలాభం, ఆస్తి పంపకాలు, స్థిరాస్తులు కొనుగోలు చేయడం, కొత్త గృహాన్ని కొనుగోలు చేసే అవకాశం, సోదరులతో మైత్రి బాగా ఉండడం, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాన్ని పొందుకునే శుభతరుణంగా చెప్పబడుతుంది. ఈ రోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కాస్త అజాగ్రత్తగా ఉండడం వల్ల తీవ్రమైనటువంటి నష్టాన్ని పొందుకునే అవకాశం. విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, వ్యవహార నష్టం, పిల్లల విషయంలో తొందరపడతనము, బంధుమూలకమైన ఇబ్బందులు, రాజకీయ నాయకులకి కష్టాలు, నష్టాలు. సినిమా రంగంలో కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. రాజకీయ రంగంలో ముఖ్యంగా పదవీచ్యుతులయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. క్రీడాకారులకి ఇబ్బందులు ఎక్కువగా ఉండబోతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా నష్టాలు పొందుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. విద్యార్థి ఇతరుల మీద ఆధారపడకూడదు. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం. అలాగే విదేశీ ప్రయాణం కూడా అంతగా మంచిది కాదు. విదేశాలు కూడా నష్టాన్ని పొందుకునే అవకాశం. స్వదేశానికి బలవంతంగా పంపించే అవకాశం. జన్మ జాతకాన్ని తప్పకుండా చూయించుకోండి. తద్వారా పరిహారాలు చేసుకోండి. అలాగే భగవద్గీత పారాయణం చేయండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. అనుకూలవంతమైన శుభ ఫలితాలు ఉంటాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో నష్టాలు. సోషల్ మీడియా, సాటిలైట్ల వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి ఇబ్బంది. రైతన్నలకు కూడా పంట నష్టం, పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి ఇబ్బందులు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా నష్టము, కష్టంగా చెప్పబడుతోంది. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు కూడా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కుటుంబపరమైనటువంటి చికాకులు కూడా ఉంటున్నాయి. ఈ రాశి వారికి ఉదయం 7:54 నుంచి 9:27 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి లాభము, ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం. మాతృ సంబంధ వ్యక్తుల నుంచి ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం, శుభవార్త వినేటువంటి అవకాశం, ఆస్తి పంపకాల అభివృద్ధి, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం కూడా బలంగా కనబడుతుంది. ప్రయాణ లాభం, తీర్థయాత్ర కావచ్చు, విద్యా సంబంధ ప్రయాణాలు కావచ్చు, ఉద్యోగరీత్యా ప్రయాణాలు కావచ్చు, తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. విదేశాల్లో, స్వదేశంలో అనుకూలవంతమైన ప్రయాణ లాభం. రైతన్నలకి,
పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోనూ, అలాగే మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో లాభం, విదేశాల్లో కూడా అనుకూలవంతమైన శుభయోగం, ధనధాన్య వృద్ధి, ఆనంద యోగాన్ని పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. వ్యాపారపరంగా అభివృద్ధి, వ్యక్తిగతమైనటువంటి రుణపీడ పరిహారం, భాగస్వామితో మంచి వ్యాపార లాభం, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామం, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభము, అనుకూలత, ఆనంద యోగము, అనేక రకాల శుభయోగాలు. ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. బంధుమిత్రులతో అనుకూలత, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, స్థిరాస్తుల అమ్మకాలు లాభం, వస్తువాహన సౌలభ్యం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకు కూడా మంచి లాభవంతమైన శుభయోగము. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్దిన షూ పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తోవి వారికి, తోలు రెగ్దిన షూ పరిశ్రమలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకి లాభాలు, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, భాగస్వామి వ్యాపారంతో అనుకూలంతో శుభయోగం, విద్యార్థులకి ఉత్తమ విద్యాభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. విదేశాలకు వెళ్లే నిమిత్తం తప్పక ప్రయత్నం చేయవచ్చు. విదేశాల్లో కూడా స్థిర నివాసము, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆస్తిపాస్తులు పొందుకునే అవకాశాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీ లెవెల్ జూదం వల్ల కూడా ధనయోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. ఈరోజు చాలా మంచి అదృష్టాది ఆనంద యోగాలుగా చెప్పబడుతోంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి ఆనంద యోగం, ముఖ్యంగా రావలసిన బాకీలు వసూలు చేసుకోవడం, ఇవ్వాల్సినటువంటి అప్పుల బాధల నుంచి బయటపడడం, ఎక్కడైనా పూచికత్తుగా సంతకాలు చేసి ఉంటే అటువంటి దరిద్రము నుంచి బయటపడేటువంటి అవకాశాలు, రుణపీడా పరిహారం, రోగనాశనం, శత్రునాశనం, శస్త్రచికిత్స ఏదన్నా ఉంటే సంపూర్ణ విజయాన్ని పొందుకునే అవకాశం, రోగనాశనం, ఆనందకరమైన శుభయోగం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తోబే వారికి, తోలు రెగ్దిన షూ పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్దిన షూ పరిశ్రమ, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, అలాగే రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్దిన షూ పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. వస్తువాహన సౌలభ్యం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభము, కుటుంబ సౌఖ్యము, సత్సంతాన ప్రాప్తి, అలాగే ఆనందకర ప్రయాణాలు, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో మంచి లాభాలు, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చేటువంటి అవకాశాలు, చాలా అనుకూలమైన ధన వృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల కూడా ధనయోగాన్ని పొందుకోవచ్చు. ఈరోజంతా మీకు చాలా అనుకూలంగా ఉండబోతోంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుస్సు రాశి వారి ఫలితాలు, ప్రశాంతమైన సుఖజీవనం, విద్యార్థికి లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, కళాకారులకి, క్రీడాకారులకి, సినిమా రంగంలోనూ, రాజకీయ నాయకులకి అనుకూలవంతమైన శుభయోగాలు, విద్యా, ఉద్యోగ, వ్యాపారం, విదేశాల్లో, స్వదేశంలో అనుకూలవంతమైన రాజకీయ శుభయోగం, ఈవెంట్ మేనేజ్మెంట్కి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్దిన షూ పరిశ్రమ లాభాలు,
ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. ప్రశాంతమైన సుఖ జీవనాన్ని పొందుకునే అవకాశాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారాల బలంగా ఉంటుంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. అద్భుతమైనటువంటి ఆర్థిక విషయాల వెసులుబాటు బాగా ఉంటుంది. ఇచ్చిన ధనం తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం. బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, విదేశాల్లో, స్వదేశాల్లో ఉన్నత స్థాయి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. భార్యాభర్తల మధ్య మంచి మైత్రి పొందడానికి అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు చాలా మంచి అదృష్టవంత శుభయోగాలు కనబడుతోంది. అలాగే విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తిదారులకు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి ఈ రాశి వారికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు అనుకూలవంతమైనటువంటి ఫలితాలే. ధనయోగం, ఆనందయోగం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్రులతో అనుకూలత, వ్యాపార భాగస్వామితో కలిసి రావడం, నూతన వ్యాపార లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి, సినిమా రంగ వ్యాపారంలోను అభివృద్ధి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తుమ్మి వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు. విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చు. రాజకీయ రంగంలో కూడా అనుకూలత, కళాకారులకి, క్రీడాకారులకి లాభాలు, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపలు తిన్న వారి లాభాలు, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి అభివృద్ధి, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదాలకి అనుకూలవంతమైన శుభయోగాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి ఉంటుంది. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు కూడా మంచి అనుకూలత, ఆనంద యోగాలు. తప్పకుండా మీకు అనుకున్నటువంటి ఆర్థిక ఆనందాది అదృష్టయోగాల పరంపర కొనసాగుతోంది. ఇదంతా కూడా మీకు చాలా అనుకూలమైన శుభ ఫలితాలు చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం. విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, ఇచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకోలేకపోవడం, 10 మందిలో అగౌరవంగా మాట్లాడడం, నోరు జారడము, వస్తువులు పోగొట్టుకోవడము, ఘర్షణ వాతావరణం, కుటుంబంలో చిన్న చిన్న విషయాల గురించి ఘర్షణ, లేనిపోని అవరోధాలు, అపవాదులు, అవమానాలు, చికాకు, కోపము, అసహజమైనటువంటి వ్యక్తిత్వం, విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడు, ప్రైవేట్ సెక్టార్లో కూడా నష్టాన్ని పొందుకునే అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, ఈవెంట్ మేనేజ్మెంట్కి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో నష్టాలు పొందుకోవడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం నష్టాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ తీవ్రమైన నష్టాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్త. విద్యా నష్టం, ఉద్యోగ భంగం, అనారోగ్యము, అప్పుల బాధలు, ఉద్యోగం బెంచ్ మీదకి మారడం, పనికి మాలిన వ్యక్తులతో ప్రసంగాలు, ధర్మ వ్యతిరేకమైన వ్యక్తులతో పరిచయాలు, ప్రేమ కలాపాలు మీకు తీవ్ర నష్టాన్ని, కష్టాన్ని కలిగిస్తాయి. జాగ్రత్త. అనుకోని ఆకస్మిక దిష్టగంటలు, చికాకులు ఎక్కువ ఉంటాయి, అవరోధాలు ఎక్కువగా ఉంటాయి. చిన్న చిన్న విషయాలకే అనవసరమైనటువంటి కోపతాపాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. ప్రభుత్వ అధికారులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం బెంచ్ మీద మారవచ్చు. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడితే ఏమాత్రం మీరు పాస్ అవడానికి అవకాశం ఉండదు. జాగ్రత్త. అంటే అనుకోనటువంటి దుష్టగంట, చికాకులు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. ఏదేమి రాశి వారికి ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ నష్టాలు పొందుకునే అవకాశం, సువర్ణ వజ్రాభరణ నష్టాన్ని పొందుకునే అవకాశం, వస్తువులను వదిలిపెట్టి ఇంకొక దగ్గర ఎత్తుక్కునేటువంటి అవకాశం, అలా వెతకడం వల్ల మీరు కొంతమంది నుంచి అవమానాలు పొందుకునే అవకాశం ఎక్కువ ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు శుభ సమయంగా చెప్పబడుతోంది. అలాగే వీరు తప్పనిసరిగా భగవద్గీత పారాయణం 7 నుంచి 16 అధ్యాయాలు చదవడం, లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదువుకోవడం, ఎవరికైనా గోధుమలు, శనగలు దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 8:36 నుంచి 9:50 మధ్యలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించవచ్చును, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మీనరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. పర్వాలేదు, కొంతవరకు సామాన్యమైన శుభ ఫలితాలు. వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బరువుతో వారికి తోలు దగ్గర శుభ పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. అనుకూలమైనటువంటి ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విదేశీయానం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, గొప్ప వ్యక్తులతో పరిచయం, కుటుంబ సౌఖ్యాన్ని పొందుకునే అదృష్ట యోగాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. అనుకోని ఆకస్మిక ధనలాభాలు, వస్తులాభము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, మంచి వ్యక్తులతో పరిచయము, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడా లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభం, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధనయోగాన్ని పొందుకోవచ్చు. అదృష్టవంతమైన విద్యా ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు, చాలా మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ధనయోగాన్ని, ఐశ్వర్యాన్ని పొందుకునే అవకాశాలు, రావాల్సిన ధనం చేతికి అందడం, ఇవ్వాల్సిన అప్పులు తీర్చగలిగే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, వైద్యులకి, వివిధ బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెల దృష్టి అని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.